అందరికి నమస్తేనుల్లా ఎట్లున్నారు అందరు మంచిగున్నారా ఇయాల వార్తలల్లా యోగా డే ముచ్చట్లు చంద్రాల సారు పవనాల సారు అసెంబ్లీ విశేషాలు హరీష్ రావు సారు మాటలు తూటాలు ఇట్లాంటి ముచ్చట్లు బొచ్చరు తెచ్చినుల్లా ముందైతే మీరు హెడ్లైన్స్ చూడండి ఘనంగా జరిగిన యోగా దినోత్సవాలు శ్రద్ధగా చేసిండ్రు రాజకీయ నాయకులు కారు దిగిన పోచారం సారు తల పట్టుకున్నాడు పాపం కేసీఆర్ సారు ప్రపంచంలోనే అతిపెద్ద రైలు బండి బ్రిడ్జ్ కట్టిండ్రట మన దేశంలోనే ఫస్ట్ నీటి అక్రమాలకి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిండ్రట హస్తం పార్టీ లీడర్లు పద్మాసనం భుజంగాసనం శవాసనం త్రికోణాసనం గిట్ల చాలా ఆసనాలు ఉన్నాయి కానీ ఈ ఆసనాలల్లా రోజుకు ముత్యమంత సేపు ప్రాణాయామం చేసిన సుత మస్తు ఫైదు ఉంటదని చెప్తుంటారు యోగ గురువులు ఇవాళ దునియా యోగ దినోత్సవం కాబట్టి అందులో కొన్ని ఆసనాలు మీకు గుర్తు చేసిన ఇవాళ ఏడేడు ఎట్లా జరుపుకున్నారో చూద్దాం పాలి అనుకున్నట్టే ఇవాళ యోగా దినోత్సవాన్ని ధూమ్ ధామ్ గా చేసిర్రు జనాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పార్కులు మూడు పాటలు ఆడుకునే జాగాలనే తేడా లేకుండా మస్తుగా చేసిర్రు పో వేల మంది జనాలు ఒక దగ్గర చేరి యోగా చేస్తుంటే శూన్యకే మస్తు అనిపించింది అటు నరేంద్ర మోడీ సారు కిషన్ రెడ్డి సారు బండి సంజయ్ సారు ఇంకా చేయి గుర్తు పార్టీ లీడర్లు ఇట్లా మస్తు మంది లీడర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క జాగాలో యోగా చేసి జనాలు ఉత్సాహపరిచిర్రు అంతేకాకుండా మన 6TV చైర్మన్ ఎల్లేటి సురేష్ రెడ్డి సార్ సుత యోగా ఆసనాలు చేసి అందరిని మస్తు హుషారు చేసిండోళ్ళ అట్లా లీడర్లు డాక్టర్లు పోరగాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు ఆఫీసర్లు సినిమా యాక్టర్లు అందరు యోగాలోనే మునిగిపోయిర్రు పో మీడ్సుతో అప్పుడప్పుడు పొద్దున్న లేచి యోగా చెయ్యుర్రి పానం మంచిగా ఉంటదని అంటుర్రు యోగా చేసేటోళ్ళు స్ట్రెస్ లేకుండా మంచి జీవనం గడపాలనే సదుద్దేశంతో మనని ఇక్కడికి ఇన్వైట్ చేశారు ఈరోజు ఒక 700 మందితోటి ఇండియన్ ఆర్మీ ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క జవాన్లతోటి మనం యోగా కార్యక్రమం చేసుకోవటం అనేది గొప్ప అవకాశము ఖచ్చితంగా యోగా ద్వారా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి ఒక ఫిజికల్ హెల్తే కాదు మెంటల్ హెల్త్ కూడా హెల్త్ ఇంప్రూవ్ అవుతూ మీ యొక్క జీవన విధానం బాగుపడుతూ మీ యొక్క ఆరోగ్యం బాగుపడుతూ మన పెద్దవాళ్ళు అందుకే ఏం చెప్పారంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఎప్పుడైతే మన ఆరోగ్యం బాగుంటుందో మనందరం ప్రాస్పరస్ అవుతాం లైఫ్లో మనకున్న ఎమోషనల్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ మన యొక్క బిజినెస్లో గ్రోత్ కావాలన్నా యొక్క కెరియర్లో గ్రోత్ కావాలన్నా కూడా మనందరికీ మంచి అవకాశము ఈ యొక్క యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నాది ఈ విన్నపము ఏంటంటే మీరు ఖచ్చితంగా రోజు గంట ఎక్కడైనా సరే మీకు ఎక్కడ కుదిరితే అక్కడ యోగా కార్యక్రమం అనేది చేస్తూ ఉండండి మన యొక్క ఉద్దేశంతో పాటు ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమః శివాయ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్పినట్టే కార్ పార్టీ అంతా ఖాళీ అవుతుందిలా అవును నిజమే అనిపిస్తున్నది జరిగేవి చూస్తుంటే ఇంతకేమైందని అనుకుంటున్నారా కార్ ఎందుకు ఖాళీ అవుతుందో తెలుసుకోవాలని ఉంది కదా మరి ఎందుకు ఆలస్యం మీరే చూడండి అవునోళ్ళ కారు గుర్తుపాటి కాలు అవుతున్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే గట్ల ఎన్నికలలో గెలిచినప్పటి సంది చేయి గుర్తు పార్టీలకు కార్ పార్టీ లీడర్లు అందరు కాంగ్రెస్ పార్టీలకు దుంకుతున్నారు ముంగట మైనంపల్లి హనుమంత్ సారు తర్వాత బొంతు రామ్మోహన్ సారు అటెంకల దాన నాగేందర్ సారు గడ్డం రంజిత్ రెడ్డి సారు ఇంకా చాలా మంది కారు గుర్తు పార్టీ లీడర్లు చేయి గుర్తు పార్టీలు చేరికలు అయ్యిర్రు దీంతో చేయి గుర్తు పార్టీ బలంగా అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ సార్ గట్ల మేము గేట్లు తెరిస్తే ఒక్కలు చూస్తుండరు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని సార్ చెప్పినట్టే అందరు చేయి గుర్తు పార్టీలకు దూకుతున్నారు అయితే ఇప్పుడు ఎవరు కొత్తగా చేయి గుర్తు పార్టీలో చేరికలు అవుతున్నారు అని అనుకుంటుర్రా మాజీ స్పీకర్ బాన్సువాడ కార్ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సారు ఆయన కొడుకు పోచారం భాస్కర్ రెడ్డి సారు ఇద్దరు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ సార్ సమక్షంలో చేయి గుర్తు పార్టీలో చేరికలు అయ్యిర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇద్దరు మెడల పార్టీ కండువ వేసి పార్టీలకు స్వాగతం పలికిండు దీని మీద పోచారం సార్ మాట్లాడుకుంటూ రైతుల కోసం కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పనులు బాగా నచ్చి పార్టీలో చేరినని అన్నాడు ఇక పోచారం సార్ అట్లా కాంగ్రెస్ పార్టీలో చేరిక అయిండో లేదో ఏంటనే కార్ పార్టీ లీడర్లు బాల్క సుమన్ సార్ పోచారం సార్ ఇంటికి వెళ్లి రచ్చ చేసిర్రు ఇక దీంతో ఒక్కసారి పోలీసులకు లీడర్లకు నడిమితలో తోపులాట సూత జరిగింది చూడాలా మరి కేసీఆర్ సార్ కి ఏడు ఏందో అసలు కలిసి వస్తలేదు అటు అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోయారు అటెంకల సార్ కాల్ జారి కింద పడ్డాడు ఇంకా ఒకరు కార్ పార్టీని వదిలి వేరే పార్టీలకు దుంకుతున్నారు తర్వాత కవితక్కని అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టిర్రు చూడాలా మరి కేసీఆర్ సార్ ఎట్లా పార్టీని ముందలకి తీసుకొని పోతాడో దర్శనం
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నదుల మీద పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టింది చూసినాం. వైర్లతోని అటొక్కటి ఇటొకటి రెండిటి సందుల కేబుల్ బ్రిడ్జిల లెక్క కట్టింది చూసినాం. రెండు కొండల మధ్యలో తాళ్లు కట్టి కిందికి ఏలాడే వంతల సూత చూసినాం. బయట దేశాలల్లా జబర్దస్తుగుండే గాజు ముక్కల బ్రిడ్జిలు సూత చూసినాం కదా. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే మస్తు ఎత్తుల ఒక నది మీద బ్రిడ్జి కట్టిండ్రట. అది సుత ఎక్కున్న కాదు, మన దేశంలోనే. గమ్ముచ్చట ఓ మలుక చూద్దాం పాలి. అమ్మో ఇది ఎక్కడ వింతరా బాబు, ప్రపంచంలో ఇట్లాంటి వింతని ఇంతవరకు నేనైతే ఎప్పుడు చూడలే. అయినా గంత మీదకెళ్ళి ఓడు కూడా గిదే ఫస్ట్ టైం కావచ్చు. నుల్లా ఏమున్నది జర కొంచెం అటు ఇటు అయినా సీదా దేవుని దగ్గరికి పోతాం. భలే గమ్మత్తుగా ఉంది కదా, మస్తు ఉన్నది కదా వంతెన. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చిన్న రైల్వే వంతెన. ఈ వంతెన మీద మొట్టమొదట ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. మునుపు రైలు బండి పట్టాల మీదకి వెళ్ళి ఓవుడు, లేకపోతే నీళ్ళ మీద వంతెనల మీదకి వెళ్ళి ఓవుడు చూసి ఉంటారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన వంతెనైనా చినాబ్ రైల్వే వంతెన పైన గిట్ల చూసులు మొదటిసారట. ఇప్పుడు ఈ ముచ్చటకు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సారు సోషల్ మీడియాలో షేర్ చేసిండట. అయితే జమ్మూ కాశ్మీర్ లోని ఈ వంతెన మీదుగా రంబన్ నుంచి రియాస్ కి ఈ రైలు సేవలు అతి తొందరలోనే షురూ చేస్తారని కేంద్ర రైల్వే శాఖ ఇప్పటికే చాలా సార్లు ప్రకటించిందోల్లా. దీంట్లో మరో రహస్యం ఏంటంటే 13-15 మీటర్లున్న ఈ వంతెనను చినాబ్ నది మీద దగ్గర 359 మీటర్ల ఎత్తులో నిర్మించారట. మాట తప్పినోళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదుల్లా. కానీ ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట కోసం నిలబడి కలబడి నిల్చున్న ఒక లీడర్ల గురించి మాట్లాడుకుందాం. మరి ఇచ్చిన మాట కోసం నిలబడ్డ లీడర్లు ఎవరో తెలవాలంటే ఈ వార్త ఓ మలక చూడండి మీరే. సిట్టామ చెప్పింది కరెక్టేనోళ్ళు. ఇవాళ సైకిల్ పార్టీ కల్లా నెరవేరిందనే చెప్పాలి. సైకిల్ పార్టీ లీడర్లు అందరు మస్తు సంతోషంగా ఉన్నోళ్ళు. ఎందుకంటే మున్పు ఎలక్షన్లలో చంద్రాల్ సార్ ఓడిపోయినప్పుడు పంకపాటి లీడర్లు చంద్రాల్ సార్ ను నిండు సభల మస్తు ఘోరంగా అవమానించిర్రోల్లా. అప్పుడు సారు అసెంబ్లీలో శపథం చేసిండు, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ, నా భార్యను అనరాని మాటలు అన్నారు. అట్లాంటి సభలో నేను ఉండను, వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ముఖ్యమంత్రి అయినాకనే అసెంబ్లీలో కాలు పెడతాను అని ప్రతిజ్ఞ ఉని వెళ్ళిపోయిన సారు మళ్ళీ ఇవాళ సార్ అన్నట్టుగానే ముఖ్యమంత్రిగానే అడిగిపెట్టిండోల్లా. దాదాపు 2.5 ఏళ్ల తర్వాత సభకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రాల్ సార్ వచ్చేసరికి ఇక సైకిల్ పార్టీ లీడర్లు అందరు భావోద్వేగానికి లోనయ్యారని చెప్పాలి. ఇంకో దిక్కు పవనాల్ సార్ మంగళగిరి ఎమ్మెల్యేగా లోకేష్ సరస్వత ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇక ఇంకో దిక్కు పంకపాటి లీడర్ ఎమ్మెల్యే జగనాల్ సరస్వత ఇవాళ అసెంబ్లీకి వచ్చిండు. సార్ తో అసెంబ్లీ స్పీకర్ బుచ్చయ్య చౌదరి సార్ ప్రమాణ స్వీకారం చేయించిండు. సార్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వెళ్ళిపోయిండోళ్ళు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసన చాలా దినాల తర్వాత మల్లోపాలు ఇయ్యాల తెలంగాణ మొత్తం అట్టుడికిపోయిందిలా.
ఇన్ని దినాల తర్వాత మళ్ళీ తెలంగాణలో ఏమైంది, ఎందుకు ఇన్ని లొల్లులు అవుతున్నాయి, రాస్తారోకలు, ధర్నాలు, అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే మీరైతే ఈ ముచ్చట ఏందో ఖచ్చితంగా చూడాల్సిందే ఉల్లా. తెలంగాణ మొత్తం ఇవాళ బండ్లు రాస్తారోకలు ర్యాలీలతో అట్టడిగిపోయింది. నీటి పరీక్షలు జరిగిన అవకతవకల మీద విద్యార్థి సంఘాలు పట్టణంలో మొత్తం ఆందోళన చేసిర్రు. ఎట్లయినా నీట్ పరీక్ష రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుర్రు. అంతేకాదు నీట్ పరీక్షల పేపర్ లీకులు జరిగిన అక్రమాల మీద విచారణ జరిపించాలని, దోషుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిర్రు. ఇవాళ విద్యార్థి సంఘాల సెయి గుర్తు పార్టీ లీడర్ల ఆధ్వర్యంలో ఉదయం 10:30 గంటలకు గాంధీ భవన్ నుంచి ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ కూడా చేసిర్రు. నీటిలో జరిగిన స్కామ్ బాధులైన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీలు చేసిర్రు. ఈ ర్యాలీలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట సారు, అటెంకల యూత్ కాంగ్రెస్ లీడర్లు, మహిళా కాంగ్రెస్ నాయకులు మస్తు పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు పాల్గొన్నారు. ఎప్పుడైతే పేపర్ లీకేజ్ అయ్యి 1500 మంది స్టూడెంట్స్ కి మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలనే ఒక విషయం బయటికి వచ్చిందంటే చాలా స్పష్టంగా శాంటిటీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఎగ్జామ్ దెబ్బతిన్నదని చెప్పి చాలా స్పష్టంగా కనబడుతుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షని రెండోసారి నిర్వహించినప్పుడు కేవలం బయోమెట్రిక్ సిస్టమ్ని ఫాలో అవ్వలేదనే ఉద్దేశంతో ఆ రోజు మన హైకోర్టు ఆ ఎగ్జామ్ని రద్దు చేయడం జరిగింది, సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్లో కూడా. గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయినప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ పేపర్ లీకేజ్ అయిన మరుసటి రోజే అన్ని ఎగ్జామ్స్ని కూడా రద్దు చేయాలి, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ దెబ్బతిన్నది, టీఎస్పీఎస్సీ పైన నమ్మకం లేదని చెప్పి మాట్లాడినారు వారే. అట్లా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు కేంద్ర పరిధిలో ఉన్న ఏదైతే ఎన్టీఏ సంస్థ ద్వారా నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలు జరిగినాయి, వాస్తవాలు బయటకు వచ్చి 13 మంది ఏదైతే సంబంధించి తప్పు చేసిన వారిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా వారు ఈ సమస్యని అడ్రస్ చేసి తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని, కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ తప్పనిసరిగా బీజేపీ పార్టీ మెడలు వంచన్న 24 లక్షల మంది విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, దానితో పాటు రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో నిర్వహించే ఏదైతే సెంట్రల్ బేస్డ్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా ట్రాన్స్పరెన్సీ మేనర్లో ఎగ్జామ్స్ నిర్వహించే విధంగా మేమందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మీరు ఇంతవరకు ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసిండ్రా? చేస్తే ఏమొచ్చినాయి? మీరు ఆర్డర్ పెట్టిన వస్తువులే వచ్చినాయా, లేకపోతే గీవిల లెక్క పానాలు వీసే పాములు ఏమన్నా వచ్చినాయా? ఆన్లైన్లో ఆర్డర్ పెడితే పానాలు పోడేంది అనుకుంటున్నారా? సరే సరే, నేను చెప్పడేందుకు కానీ మీరే చూడుండ్రి. కొంచెం ఉంటే పానాలే పోదుగా నువ్వులా, అయినా గది గిట్లొచ్చుడేంది, కావాలనేది ఏమన్నా ఆర్డర్ పెట్టుకున్నానా అని ఆ ఇద్దరు ఆల్మూన్లు అయితే మస్తు పరిశాన్ అయ్యిర్రట. ఈ రోజుల్లో పల్లె నుంచి మొదలు పెడితే పట్టణం దాకా, చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువుల దాకా ఏది కొనాలన్నా జనాలు ఆన్లైన్ అంటున్నారు. మునుపు ఆన్లైన్ లో కొంతమంది ఏదైనా వస్తువు ఆర్డర్ పెట్టినప్పుడు మిస్ అయ్యి ఆర్డర్ పెట్టిన వస్తువు కాకుండా వేరే వస్తువులు వచ్చుడు చాలా సార్లు చూసింటాం కదా. అచ్చు ఇప్పుడు సుత గట్లనే జరిగిందోళ్ళ. కాకపోతే గిట్ల కాదు, ఆర్డర్ పెట్టుకుంటే తప్పిపోయి వచ్చింది వస్తువు కాదు. మరి ఏందనుకుంటుర్రా? నేను చెప్పుడు కాదు గాని మీరే చూడండి. చూసిరా ఏందో, నాగరాజా బుస్ బుస్ నాగరాజా. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ ఆర్డర్ చేస్తే ఏకంగా పాము వచ్చిందంట. ఆర్డర్ లా ఈ ముచ్చట బెంగళూరులో జరిగిందంట. సాఫ్ట్వేర్ కొలువులు చేసే పెన్ల మూలకు గిట్ల అయిందట. మరి వీళ్ళు ఏం ఆర్డర్ చేసిర్రో గానీ వాళ్ళు మాత్రం జర్రుంటే వీళ్ళు పానాలు తీసిన వాళ్ళు అవుతుర్రు. ఎందుకంటే వాళ్ళు ఆర్డర్ డెలివరీ కాగానే కొద్దిగా ఎంత అయితే ఆ పాము ఆ ప్యాకేజీలకి వెళ్ళి బయటకు వచ్చి ఎవరినో కాటేసేది. కాకపోతే ఆర్డర్ కి లోపల దిక్కు చుట్టూ టేప్ వేసిర్రంట. ఇక ఆ టేప్ కు ఆ పాము అతుకున్నది. అందుకని ఎవరిని గర్వాలే, ఆ టేపే జంటను రక్షించిందని చెప్పాలి. లేకపోతే ఎంత ఘోరం జరిగేదో కదా. అందుకే ఆర్డర్ వచ్చినాక జర భద్రంగా ఓపెనింగ్ చేసి చూడండి, లేకపోతే మీకు సుత గిట్లనే అవుతుంది. అయినా అమెజాన్ అన్నలు మీరు ప్యాకింగ్ చేసేటప్పుడు చూసుకోరా? గిట్లా చూసుకోకుండా ఏది పడితే అది ప్యాక్ చేస్తే మనుషుల పానాలు పోతే ఎవరు గ్యారంటీ చెప్పుర్రి? నిన్నట్ల ఇచ్చిన మాట ప్రకారం పేరు మార్చుకున్నాడో లేదో ఇయాల పవనాల సారు మీద అట్లనే గిలాసపాటి లీడర్ల మీద సంచలన వ్యాఖ్యలు చేసిండుల్లా. అసలు సార్కి ఎందుకంత కోపం వచ్చింది? చెప్పిన మాట ప్రకారం మాట తప్పని సారు పవన్ కళ్యాణ్ సార్ని ఏమన్నాడో తెలవాలంటే మీరైతే ఈ ఆర్త చూడాల్సిందే.
అవునోళ్ళ పవనాల్ సార్ గెలిస్తే బరాబర్ నా పేరు మార్చుకుంటాన్న ముద్రగడ్డ సారు అన్నట్టే పంకపాటి ఓడిపోయింది. పవనాల్ సార్ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. ముద్రగడ్డ సార్ సుధా ఇచ్చిన మాట ప్రకారం నిన్న సార్ పేరు మార్చుకున్నాడు. వాళ్ళ ముద్రగడ్డ పద్మనాభంగా ఉన్న సార్ పేరు ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నట్టు సర్కార్ గెజిట్ సుధా విడుదల చేసిందోళ్ళ. నిన్న అట్లా పేరు మార్చుకున్నాడో లేదో సార్ ఇవాళ జనసేన అధినేత పవనాల్ సార్ అటెంకల గిలాస గుర్తు పార్టీ లీడర్ల మీద సంచలన వ్యాఖ్యలను చేసిండు. పవన్ కళ్యాణ్ అభిమానులు దినా మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారని అన్నాడు. అంతేకాదు సార్ మాట్లాడుకుంటూ దినాం ఇట్లా చేసుడు కంటే మమ్మల్ని చంపేయండి అని అన్నాడు. నేను అనాథని కనీసం కాపాకుల కోసం సుత పోరాడలేని శాతగాను అని పవన్ కళ్యాణ్ గొప్పోడని ఒప్పుకుంటున్నా గానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సర్కార్ పవనాల్ సార్ చేతిలోనే ఉన్నాయి కాబట్టి కాపులకు రిజర్వేషన్ల గురించి ఆలోచించాలి, ప్రత్యేక హోదా గురించి సుత ఆలోచన చేయాలని అన్నాడు. నేను చేతకానోడిని, అసమర్థుడిని, అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు, కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో మీ అండతో ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి. మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ల ద్వారా. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి, నేను బాధపడను. దానికన్నా ఒకటి చేయండి. మా కుటుంబంలో 7 ఉన్నాం. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు. ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించేయండి మమ్మల్ని. మేమే అడ్డుపడం, మీ అనాథనం, నాకంటే ఎవరు లేరు. అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లీడర్ హరీష్ రావు సారు కమలం పార్టీ లీడర్లను మాటలతో ఉక్కి బిక్కిరి చేసిండుల్లా. సెంట్రల్ సర్కారు హస్తం పార్టీ లీడర్లని, రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలను ఈడీ పేరు చెప్పి టార్గెట్ చేస్తున్నాయని సారు చాలా గర్మైండు. కేవలం పార్టీలను భయపెడతానికి మాత్రమే ఇట్లా ఆటలాడుతున్నారు అని దుమ్ము దులిపేసిండుల్లా. సార్ మాటలు మల్క చూద్దాం పాలి. అవునోళ్ళ ఇవాళ హరీష్ రావు సార్ కేంద్ర సర్కార్ మీద ఫుల్ ఫైర్ అయ్యిండు. సెంట్రల్ సర్కారు తెలంగాణలో అధికారంలో ఉన్న హస్తం పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నాయని అన్నాడు. పని కట్టుకొని మరీ మా పార్టీ నేతలను కూడా భయభ్రాంతులకు గురి చేసిందని అంటున్నాడు. అట్లనే నిన్న ఈడీలు సోదాలు చేసిన సుత మా పార్టీ ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి ఇంట్లో ఏం దొరకలేదని మాట్లాడిండు. కేవలం ఇవన్నీ ఒక మమ్మల్ని లొంగ తీసుకోనికనే అని చాలా గరం అయిండు. నిన్న మా శాసనసభ్యులు గౌరవనీయులు మైపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి, మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు గాని, బంగారం గాని, ఎలాంటి వస్తువులు గాని ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాప్తా అన్ని క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, దొంగ తీసుకునే ప్రయత్నం చేయడం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ దేశంలో ఐటీ, ఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతా ఉంటాయి. ఇగో గివ్వుల్లో ఇలాంటి ముచ్చట్లు. మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.